అందరికీ నమస్కారం అండి. ఇక్కడొచ్చిన మీడియా వాళ్ళందరికీ, వచ్చిన గెస్ట్స్‌కి, హోల్ కాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడో 8 ఇయర్స్ బ్యాక్ యూట్యూబ్‌లో నేను జర్నీ స్టార్ట్ చేశాను యాజ్ ఏ రైటర్ అండ్ యాక్టర్. అప్పటినుంచి నాకు అవునారా? సో, మేమిద్దరం కలిసి యూట్యూబ్‌లో ఒక సీరీస్ చేశాము. 'ది సొటారి బ్రదర్స్' అని చెప్పి. అది అప్పట్లో అంటే ఇప్పుడు ఏమో తెలీదు. బట్ 2019, 2020 ఒక లాక్‌డౌన్ పీరియడ్ మొత్తం వరకు అదొక సంచలనమే. సో, దాని నుంచి ఆ క్యారెక్టర్స్‌ని ఒక బిగ్గర్ ప్లాట్‌ఫార్మ్‌కి తీసుకెళ్లాలనే థాట్‌తో ఈ 'మేము కాపులం' అనే ఒక సబ్జెక్ట్ రెడీ చేసుకున్నాను 2023లో. సరే రెడీ చేసుకున్నాను. బట్ దీనికి ఎలా, ఏంటి అని అనుకున్న టైంలో నాకు సాయి తేజ్ 'దేశరాజు' గారు కాల్ వచ్చి, ఇలా జీ5లో ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నాం అది ఇది అని చెప్తే నేనెళ్ళి నరేట్ చేశాను. ఇలా వెళ్ళగానే టైటిల్ ఏంటి అనగానే 'మేము కాపులం' అనగానే ఫస్ట్ అందరూ జనుకుతున్నారు. ఎందుకంటే ఎందుకురా లేనిపోని కాస్ట్ గురించి ఎందుకు అది ఇది అని చెప్పేసి. అది కాస్ట్ కాప్ కాదండి. సీఓపీ కాప్. ఇద్దరు డంప్ కాప్స్ గురించి అని చెప్పేసి అనగానే అందరూ బాగా ఎక్సైట్ అయ్యారు. సో, థ్యాంక్ యూ జీ అండి. ఎందుకంటే నాది 'మేము కాపులం' అనే ఒక కళని ఈరోజు ఇంత బిగ్గర్ ప్లాట్‌ఫార్మ్‌కి ఇంతమంది స్టేజ్ మీద నించున్నారు. ఇంతమంది మాట్లాడుతున్నారు. అది ఇది అంటే ఒక నా డ్రీమ్ మీదనా అంటే నాకే చాలా నమ్మశక్యంగా లేదు. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ద హోల్ జీ టీమ్ అండి. హిరణ్మయి గారు, సిద్ధు గారు అందరూ చాలా హెల్ప్ చేశారు నాకు. అండ్ మెయిన్ చాణక్య బ్రో, థ్యాంక్ యూ బ్రో. అండ్ కామెడీ ఏంటంటే 'మేము కాపులం' అని టైటిల్ పెట్టి కోడి పందాల మీద కథ రాసి, నాది గోదావరి కాదు. నేను ఇప్పటివరకు ఒక్క కోడి పందానికి కూడా పోలేదు. బట్ కథ అంతా రెడీ చేసుకొని నాకు ఆ నేటివిటీ యాడ్ చేయడానికి ఇదంతా హెల్ప్ చేసింది చాణక్యయే. బ్రో థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. మన జర్నీ ఇంకా ఫార్వర్డ్ అవుతుందని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ సో, జీ వాళ్ళు నా కథ ఒప్పుకోవడం అనేది ఒక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సక్సెస్‌లా ఫీల్ అవుతున్న టైంలో, బీవీఎస్ రవి గారు లాంటి ఒక సీనియర్ రైటర్‌కి నా కథ నచ్చింది. ఆయన ప్రొడ్యూస్ చేస్తాననడం, సారీ సార్ ఏజ్ రివీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది సీనియర్ అని వాడుతుంటే. సో, సీనియర్ రైటర్‌కి నా కథ నచ్చింది అని చెప్పడం, ఆయన నన్ను పిలిపించడం, కథ వినడం చాలా బాగుందని చెప్పడం. మెయిన్‌గా మా 'సొటారి బ్రదర్స్' అనే క్యారెక్టర్ ఆయనకు చాలా బాగా కనెక్ట్ చేసుకొని మమ్మల్ని పిలవడమే 'రవి సొటారి, శోభన్ సొటారి' అని పిలుస్తున్నారు. సో, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు నాకు చాలా మోటివేషన్ ఇస్తున్నారు సార్. లైక్ యూ ఆర్ ద బిగ్గెస్ట్ పిల్లర్ ఫర్ దిస్. అండ్ ప్రదీప్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంటే నేను రాసుకుంటున్నప్పుడు ఎలా ఉందో, బట్ వన్స్ విజువల్ చూసిన తర్వాత అద్భుతంగా అనిపించింది సార్. అంటే మెయిన్ ఒకటే చెప్పగలను. నేను రాసుకున్న ఒక ఈ కథని అందరికీ చూపించేలా జీ హెల్ప్ చేస్తే అద్భుతంగా చూపించడానికి రా ఎంటర్‌టైన్‌మెంట్స్ బాగా హెల్ప్ చేశారు. సో, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ మెయిన్‌గా రవి అన్న అండ్ గెటప్ సీన్ అన్న గెటప్ సీన్ అన్న మీరు ఈ 'సొట్టారి' అనే క్యారెక్టర్‌కి చాలా పెద్ద లెగసీ ఉంది. మీకు ఒక సెపరేట్ లెగసీ ఉంది. ఆ రెండిటిని మీరు ఇప్పుడు మెర్జ్, సో, లైక్ వెల్కమ్ టు 'సొటారి' ఫ్యామిలీ అన్న. ఎందుకంటే ఈ 'మోహన్ సొటారి' అనే ఒక క్యారెక్టర్ చాలా లేదు. సో, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. సో, యూ ఆర్ ఏ గ్రేట్ ఎడిషన్ టు అవర్ గ్రేట్ ఎడిటర్ ఛీ! సో, మీరు థాంక్స్ అన్న. థాంక్స్ ఫర్ ప్లేయింగ్ మోహన్ సొటారి. సో, యాహ్! థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. యెస్. అండ్ ఇప్పుడు మా